అనిల్ కుమార్ గారు సార్, చెప్పండి. ఒక 2-3 మంత్స్ బ్యాక్ చూస్తే గోల్డ్ ఆల్ టైమ్ హై చూసాము, 1.8 ఆర్ ఆల్మోస్ట్ 1.9. అట్లాగే సిల్వర్ వచ్చేసి సార్ చెప్పినట్టు 4.25 lakhsకి వెళ్ళింది పర్ కిలో. అయితే ఇప్పుడు కొంచెం ఆ రేట్స్తో చూస్తే బాగా పడిపోయింది. ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుందంటారా? ఎట్లా చూడొచ్చు దీన్ని? తర్వాత కన్సాలిడేట్ అయ్యాక అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉందా? సో ఇక్కడ రెండు సపరేట్ అంశాలు మాట్లాడుతున్నాం. ఒకటి గోల్డ్ గురించి. గోల్డ్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టు జనవరి చివరిలో $5,500 వరకు వెళ్ళింది. తర్వాత కూడా బంగారం కూడా, మన సిల్వర్ కూడా అంతే అని చెప్పినట్టు పెరిగింది. బట్ ఇప్పుడు కరెంట్లీ ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే అటు డాలర్ అనేది సేఫ్ హెవెన్ గా మారిపోవడం వల్ల ఇప్పుడు ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ $110 దగ్గర టచ్ అవబోతా ఉంది పర్ బ్యారెల్. ఇప్పుడు $100 దాటేసింది. ఈ ట్రంప్ కొత్తగా నిన్న రాత్రి ఇచ్చిన ట్వీట్ ప్రకారం చూసుకుంటే మాత్రం హార్ముజ్ జలసంధిని మొత్తం అంతా క్లోజ్ చేస్తాము, ఒక్క షిప్ కూడా అటు నుంచి ఇటు నుంచి అటు రాకుండా చేస్తామన్నప్పుడు మాత్రం ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ ఒక 105-106 దాకా రీచ్ అయింది. ఇలాగే జరిగితే మాత్రం ఇంకా పెరిగితే అప్పుడు ఏంటంటే సేఫ్ హెవెన్ అనేది అందరూ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్, వెదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండివిజువల్స్ కూడా డాలర్ వైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అప్పుడు బంగారం ఇంకా కొంచెం సెల్ ఆఫ్ జరగవచ్చు. ఇది ఇలాగే జరిగితే ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ యుద్ధం స్టార్ట్ అయ్యాక అటు టర్కీ కానీ రష్యా కానీ మల్టిపుల్ కంట్రీస్ కూడా వాటి లిక్విడిటీ అవసరాలకు బంగారాన్ని అమ్మేసుకున్నాయి. అందుకే బంగారం అనేది మనం చూసుకుంటే యుద్ధం తర్వాత పడిపోయింది. యూజువల్లీ యుద్ధం అప్పుడు హిస్టారికల్లీ చూసుకుంటే యుద్ధం జరిగినప్పుడల్లా ప్రతిసారి బంగారం పెరుగుతుంది. ఎందుకంటే అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం అనేది సేఫ్ యాసెట్ అని ఫీలింగ్ ఉంటుంది, అందరూ అటువైపు మల్లుతూ ఉంటారు. బట్ ఈ కేసులో మాత్రం బికాజ్ ఇది పెట్రోలియం సంబంధించిన, అంటే దానితో అసోసియేటెడ్ వార్ కాబట్టి, ఈ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి కాబట్టి అటు డాలర్ స్ట్రెంగ్త్ అయింది. సో ఈ లెక్కన ఈ కేసులో మాత్రం యుద్ధం ఆగిపోతే బంగారం పెరిగే అవకాశం ఉంది. అందుకే చూసాము నిన్న రాత్రి ఇది జరిగాక ఏదైతే చర్చలు ఎటువంటి సఫలం కాలేదు, ఈ యుద్ధ విరమణ చర్చలు. అందుకోసం ఆ తర్వాత ఇవాళ బంగారము అటు వెండి రెండు కూడా పెరిగాయి. ఇంకా వెండి విషయానికి వస్తే మాత్రం అది ఒకటి సప్లై అండ్ డిమాండ్ వైపు చూస్తే మాత్రం సప్లై కన్నా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ గా అన్ని వైపులా వాడుతున్నాం కాబట్టి. అదేమైనా చేంజ్ అయిందా లాస్ట్ 2-3 నెలల్లో అంటే లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ టైం పెరిగిన సైకిల్ ఏదైతే ఉందో అక్కడ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ప్రతి ఒక్కరు ఇంతవరకు ఎప్పుడు వెండి అంటే ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా వెండిని ఇన్వెస్ట్ చేయడం వల్ల అన్ని మార్కెట్లలో, అటు ఏషియన్ మార్కెట్లో, యూరోప్లో అన్ని చోట్ల కూడా రీటైల్ ఇన్వెస్టర్లు పెద్ద అమౌంట్లో వెండి కొన్నాక ఒక స్టేజ్ తర్వాత ఎన్ని రోజులు హోల్డ్ చేస్తారో తెలియక అమ్మేయడం మొదలు పెట్టడం వల్ల అది పడిపోయింది తప్ప లాంగ్ టర్మ్ లో మాత్రం సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉంటే కూడా మనము జేపీ మోర్గాన్ కూడా మళ్ళీ $5,000 బంగారం దాటేస్తుంది అంటున్నారు. సో ఇంకొక 250, అంటే అట్లీస్ట్ 2 లక్షలు, మీరు అడిగిన క్వశ్చన్ ఇంతకుముందు 2 లక్షలకు టచ్ కావచ్చా అంటే 26-27 చివర్లు 2 లక్షలు టచ్ అయినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ విత్ బంగారం అండి. రైట్ సార్. అయితే ఈ fxempire.com అనేది టెక్నికల్ అనాలిసిస్లో 2030-31 నాటికి గోల్డ్ మన కరెన్సీలో 5 lakhsకి వెళ్తుంది, అట్లాగే సిల్వర్ 20 lakhsకి వెళ్తుందని అంచనాలు ఇచ్చింది. ఇది ఎట్లా కొంచెం అతిశయోక్తి అంటారా? ఎట్లా మీరు అంచనా? అది కొంచెం అతిశయోక్తి అండి. ఎందుకంటే అది కొంచెం ఫార్ ఫెచ్డ్, అది రియలిస్టిక్ గా కాకుండా కొంచెం ఎక్కువగా. ఎందుకంటే సిల్వర్ అంత ఎక్కువగా పెరిగితే ఏంటంటే దానికి ఆల్టర్నేట్స్ వస్తాయి. ఇంపార్టెంట్ ఏంటంటే సిల్వర్ ఈజ్ నాట్ ఎ సేఫ్ యాసెట్. సిల్వర్ ని ఒక యాసెట్ లాగా ఎక్కువగా చూసే వాళ్ళు ఇంకా తక్కువ మందే ఉన్నారు. సిల్వర్ ప్రైస్ పెరగడానికి కారణాలు ఇంటర్నేషనల్ గా డిమాండ్ పెరగడం. బట్ ప్రైస్ ఎక్కువైతే ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రియల్ ముడి సరుకు ఏదైనా పర్లేదు, దానికి బదులుగా ఇంకొక మెటల్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కాపర్. మనం చూసాం సిల్వర్ ప్రైస్ పెరిగినప్పుడు కాపర్ వాడకం పెరిగింది, కాపర్ ప్రైస్ పెరిగింది. సో సిల్వర్ అంత ఎక్కువగా అవుతుంది అనేది మాత్రం కొంచెం పక్క అతిశయోక్తి మాత్రమే. బంగారం అంటారా 5 లక్షల వరకు చేరొచ్చు అంటే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు అమెరికా యొక్క డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గితే మాత్రం మళ్ళీ బంగారానికి సేఫ్ హెవెన్ కానీ, అండ్ ఈ అనిశ్చితి నుంచి ఇప్పుడు
ఇప్పుడు ఎస్పెషల్లీ అమెరికా నెక్స్ట్ 1.5 year ట్రంప్ ఉన్నంత కాలం ఈ అనిశ్చితులు ఇలాగే ఉంటాయి కాబట్టి బంగారం ప్రైస్ పెరుగుతుంది. అండ్ అమెరికా మీద నమ్మకం పోయి చాలా కంట్రీస్ వాళ్ళ రిజర్వ్ కరెన్సీలో బంగారాన్ని పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్స్ కొంటా పోతా ఉన్నాయి ఎవ్రీ టైం. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రశ్నలో 1,00,000 వరకు పడొచ్చా అంటే పడదు, ఎందుకంటే ఎనీ ఫాల్ ఇప్పుడు 1,50,000 దగ్గర నడుస్తా ఉంది ఇవాళ. అదే 1,30,40 వెళ్తే రిజర్వ్ బ్యాంక్స్ కొంటా పోతా ఉంటాయి. దే ఆర్ రెడీ, ఆల్సో ఇన్స్టిట్యూషన్స్ రెడీగా ఉన్నాయి. సో ఆ లెక్కన చూసుకుంటే బంగారం 5 లక్షల వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇది 2031 వరకు. బట్ వెండి మాత్రం అంత ఎక్కువగా పెరుగుతుందంటే మాత్రం కొంచెం అతిశయోక్తి. అంటే బంగారం మాత్రం 6 దగ్గరికి వెళ్ళొచ్చు.